అదే ఇప్పుడు కొత్తగా కూడా వస్తున్నారు ఫీల్డ్ లోకి, నష్టపోతున్నా అంటున్నారు. దాని మీద నష్టం ఏం లేదండి. ఏం లేదా? నష్టం ఏం ఉండదు. కష్టం చేస్తే నష్టం లేదు. తట్టుకోవాలి, దేనైనా సరే తట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆటుపోట్లు ఉంటాయి, ఏ బిజినెస్ లో అయినా ఆటుపోట్లు ఉంటాయి. పెట్టుకుంటే కాదు, డైరెక్ట్ మనం ఖచ్చితంగా ఓనర్ పోవాలి. ఇల్లు కట్టినంటే ఓనర్ ఉంటేనే ఇల్లు బాగుంటుంది. అవును, లేకుంటే అడే వేసిపోతారు. మనం వాళ్ళు కూడా అట్లే చూసుకోవాలి. ఓకే, ఏదో మనం పెట్టినాము ఎంబడే మనము దానిలో లాభాలు ఆశించడం అంటే అది కాదు. దేనికైనా వస్తాయి, బట్ వెయిట్ చేయాలి. అన్న నమస్తేనా? నమస్తే అండి. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు కమలాకర్ అండి. నుంచి వచ్చారన్న? నాదర్గూల్ నుంచి వచ్చి. నాదర్గూల్ నుంచి. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ రెహమత్ డైరీ ఫామ్కి వచ్చారు. ఎన్నిసార్లు వచ్చి తీసుకున్నారు ఇక్కడ? ఫస్ట్ టైమా? లేదండి, మేము ఆల్మోస్ట్ 5 years నుంచి వస్తున్నాం. ఓకే, 5 years నుంచి వస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఈరోజు తెలిసిందంటే ఆల్మోస్ట్ ఒక 30 years బిఫోర్ నుంచి వీళ్ళ తాత ఉన్నాడు కదా, ఆయన నుంచి మాకు పరిచయం అన్నమాట. ఓకే ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలు అయిందన్న డైరీ స్టార్ట్ చేసి? నేను అప్పటి నుంచి ఉంది, కానీ నేను ఒక 5 years నుంచి నేను రన్ చేస్తాను. ఓకే, మీరు రన్ చేస్తున్నారు అంటే మీ ఫాదర్, మీ గ్రాండ్ ఫాదర్ కూడా చేసేవారు. ఓకే, ఇప్పుడు ఎట్లా 5 years నుంచి చేస్తున్నారు కదా, ఎన్ని బఫెలోస్ ఉన్నాయి ఫామ్ లో? 20 బఫెలోస్. 20 ఉన్నాయి. ఓకే, అంటే పెంచలేదా? ఇంకా 20తోనే నడుస్తున్నాయా ఎట్లా? లేదు, ఇప్పుడు చేంజ్ చేస్తా ఉన్నాం. చేంజ్ చేస్తున్నారు. ఏ బ్రీడ్ ఉన్నాయి కదా? బన్నీ ముర్రా. బన్నీ ముర్రా. ఒక సెట్ అయిపోయినాయా? సెట్. ఓన్ ల్యాండ్ ఫామ్ ఇట్లా? ఓన్ ల్యాండ్ అన్ని, వాటర్ అన్ని, ఎవ్రీథింగ్. వాటర్ అంతా, షెడ్ ఇట్లంతా మొత్తం కన్స్ట్రక్షన్ చేసి 5 years నుంచి. ఓకే, 20 గేదెల పేరు మీద ఎన్ని లీటర్ పాలు అవుతున్నాయన్నా? 2 times కలిపేసి 120 liters. 120 liters. పర్ లీటర్ ఎంత మన దగ్గర? 80 rupees. 80 rupees. ఓకే, వర్క్ అంటే మీరు పోస్తారా లేకపోతే డైరెక్ట్ డోర్ స్టెప్ అండి? ఓకే, అంటే డోర్ డెలివరీ చేసేస్తారు. 80 రూపాయలు లెక్క. 80 రూపాయలు. ఓకే, దానా విషయానికి వస్తే ఏం వాడుతారన్నా? కల్లి, చున్ని అండ్ బూసా. ఒక గేదెకి వచ్చేసి ఎంత మనకి ఎన్ని కేజీలు వేస్తున్నారు? డైలీ ఒక 5 to 6 kgs. 5 to 6 kgs వస్తున్నారు. ఓకే, ఇప్పుడు పచ్చిగడ్డి విషయానికి వస్తేనా? పచ్చిగడ్డి కానీ సూపర్ నైఫియర్ ఉంది. సూపర్ నైఫియర్ ఓన్ ల్యాండ్. ఓన్ ల్యాండ్ 3 acres వరకు ఉంది. 3 acres. అది ప్లస్ నార్మల్ ఒట్టి కుట్టి కూడా, ఎండు కుట్టి కూడా మనకి వేస్తున్నారు. ఓకే, ఇప్పుడు రెహమత్ డైరీ ఫామ్ వాళ్ళ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? వెరీ ట్రస్టెడ్ బ్రాండ్ అండి మాకు ఇక్కడ. ఎందుకంటే నమ్మకం అనేది ఉంటుంది. ఓకే, మనకు అతను చెప్పిన వాళ్ళకు గ్యారంటీ ఉంటుంది. ఓకే, 5 years నుంచి వస్తున్నారు కాబట్టి ఎన్ని బఫెలో మొత్తం 20 గేదెలు కూడా ఇక్కడే తీసుకుపోయినా? లేదు, బిఫోర్ మా డాడీ ఉన్నప్పుడు తీసుకున్నాము. మళ్ళీ మేము 5 years నుంచి ఒక 5-6 తీసుకున్నారు. ఓకే, చెప్పిన పాలు అయితే మనకి కరెక్ట్గా వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు సమ్మర్ సీజన్ పాలు తగ్గినాయని వచ్చారా? తగ్గినాయి. కొన్ని ఏంటంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నాయి, అవి టైం పడుతుంది మళ్ళీ మిల్కింగ్ కోసం మళ్ళీ పోతాయి. ఓకే, చదువుకున్నారా? జాబ్ చేస్తారు? లేదు, జాబ్ చేసేది క్లోజ్ చేసి ఇప్పుడు డైరీ ఫామ్. ఓకే, ఎందుకన్నా జాబ్ బాగాలేదా? జాబ్ నేను ఆల్మోస్ట్ 18 years జాబ్ చేశాను. ఓకే, బట్ జాబ్ చేసే దాంట్లో ఏం లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఓన్ బిజినెస్ ఉన్నది చాలా బాగుంది. ఓకే, సేమ్ ఈ డైరీ బిజినెస్ మంచిగా? డైరీ బిజినెస్. ఓకే, జాబ్ 18 సంవత్సరాలు సర్వీస్ ఉంది. సేల్స్ మిల్నే వెళ్ళాను నేను. ఓకే, బట్ నాకు ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ ఇక డైరీ మొత్తం డైరీ ఫామ్ మొత్తం మీదే చూసుకుంటారు ఇప్పుడు? నేను చూసుకుంటాను. అంటే వర్కర్స్ ఉంటారు, ఒక ఫ్యామిలీ ఉంటారు. ఓకే, 20 బఫెలోస్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ శాలరీ ఎట్లా ఉంటుంది? శాలరీ 24,000. ఓకే, ఒకటే ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు. ఓకే, మీరు కూడా చేస్తుంటారు కాబట్టి, హెల్ప్ చేస్తుంటారు కాబట్టి పాలు తీయడం అంతా వచ్చాను మీకు? మీరు వచ్చి ఒకే వాళ్ళు లేకుండా మీరు తీస్తూనే ఉంటారు. ఓకే, మా బాబాయ్. ఓకే, ఆయనకు డైరీ ఉందా? ఆయనకు డైరీ. ఓకే, ఇప్పుడు అంటే అచ్చా. ఓకే, ఎందుకంటే వీళ్ళ షబీర్ భాయ్ వల్ల ఫాదర్ మాకు అప్పటి నుంచి, మా తాత ఉన్నప్పటి నుంచి కూడా బర్రెలు అమ్ముతుండే అనమాట. ఓకే, మనం షబీర్ భాయ్ తెలుసు. మళ్ళీ మధ్యాహ్నం ఇది అయిపోయినాం, మళ్ళీ ఇంకా 5 years నుంచి కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు మేము వీళ్ళ పాలు నేనే తీసుకునేది. చిన్నగా వాళ్ళు ఎదురు కాబట్టి మేము చేసుకుంటాం బాబాయ్ అంటే వాళ్ళకి సపరేట్ పెట్టించారు. నాకే వచ్చాయి అడే క్వింటల్ పాలు వచ్చాయి. అసద్దీన్ పోసి, అక్బర్దీన్ పోసి, హాస్పిటల్ పోసి, అవును, పాలు నేనే పోసేది. ఓకే ఓకే, అసద్దీన్ కు, అక్బర్ కు నేనే పోసేది. ఓహో, మంచి ఇదన్నమాట. ఓకే, మంచి బాబా అందరికి పోసేది. 91 సంది ఆయన తెలుసు. మొన్న వచ్చిన పరిచయానికి పాత దోస్తాను అని ఆయన చెప్పిండు. ఒక 2 గేదెలు తీసుకుపోయినా మళ్ళీ కూడా రావాలనిపిస్తుంది. ఇక ఓల్డ్ ఈజ్ గోల్డ్. అంటే పాత మనుషులు అంటే ఇక బంగారం. అది ఓల్డ్ ఈజ్ గోల్డ్. అది ఎప్పుడైనా గోల్డ్ గోల్డే. ట్రస్ట్ ఉంది మాకు ఇక్కడ తీసుకుంటే, నమ్మకము. మేము కూడా మిగతా వాళ్ళకి కూడా చెప్తాం, వేరే దగ్గర కంటే ఇక్కడ బాగుంటుంది. అవును, ఈ షబీర్ భాయ్ వజ్రం. ఓకే, షబీర్ భాయ్ ఏముంటుంది అంటే గ్యారంటీగా 100% గ్యారంటీ మనిషి.
ఓకే అలా ఇప్పుడు కొత్తగా కూడా వస్తున్నారు ఫీల్డ్లోకి నష్టపోతున్నా అంటున్నారు, దాని మీద నష్టం ఏం లేదండి, ఏం లేదా? నష్టం ఏమి ఉండదు. కానీ కష్టం చేయాలి. ఇంకోటి నష్టం లేదు, కష్టం చేస్తే నష్టం లేదు. కష్టం చేయాలి, కష్టం చేస్తే నష్టం లేదు ఏడైనా సరే. నష్టం అయితే అవకతవకలలో అది అన్నవాళ్ళ కారణాల వల్ల పుసుకున ఏదో బీమార్ వచ్చి అది వచ్చి మన అదృష్టం బాగా లేకుంటే ఏమని చేస్తాం, మనుషులకే వస్తుంది, వీటికి రావా? తట్టుకోవాలి, దేనైనా సరే తట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆటుపోట్లు ఉంటాయి, ఏ బిజినెస్ లో అయినా ఆటుపోట్లు ఉంటాయి. బట్ దాన్ని కవర్ చేసుకుని మనం ముందడుగు చేస్తే సక్సెస్ అవుతుంది. అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఓటమి ఒకటి గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. దానిలో ఏంటంటే మనము ప్యారలైజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ప్రపంచవ్యాప్తంగా అందరు డైరీలు చేస్తారు, అందరు ఆటలు ఆడతారు అని ఓడతాము చూడతాం మామూలు మాట. కానీ దీని ఇన్వెస్ట్మెంట్ వేరే దానిలో పెట్టి లాస్ అవుతారు, కానీ దీన్ని ఎప్పుడు దీనిలో కవర్ చేసుకుంటే ఏం కాదు. లాస్ ఏం లేదు, 100% కష్టం చేయాలి, కష్టం చేయాలి, చేసుకోవాలి, మేనేజ్ చేయాలి. కష్టపడితే దీనిలో లాభాలు ఉన్నాయి. లాభాలు 100%. మనకి ఎప్పుడు గేదెలల్లో కాకపోతే ఏంటంటే ఓన్ ల్యాండ్ ఉండాలి, దీనికి ఓన్ ల్యాండ్ ఉండాలి, గ్రాస్ ఉండాలి, వాటర్ ఉండాలి, ఈ మస్ట్ అండ్ షుడ్. ఇవి లేకపోతే రెంటల్ వెళ్ళాలంటే కొంచెం కష్టం. 100లో 50% కరెక్ట్ మనిషి ఓన్ పర్సన్ చేయాలి. ఓన్ ల్యాండ్ ఉన్న వాళ్ళు చేసుకుంటే చేయాలి, ఓన్ పర్సన్ చేయాలి. పైసలు ఉన్నాయని చెప్పి ఓన్ పెట్టుకుంటే కాదు, అది ఓకే వేరే వాళ్ళని పెట్టుకుంటే కాదు. డైరెక్ట్ మనం ఖచ్చితంగా ఓనర్ పోవాలి. ఇల్లు కట్టినంటే ఓనర్ ఉంటే ఇల్లు బాగుంటుంది, అవును, లేకుంటే అడే వేసిపోతారు. మనం వాళ్ళు కూడా అట్లే చూసుకోవాలి, నిజమే కదా? అంతే, ఓనర్ కరెక్ట్ ఉంటేనే దందైంది. అయ్యా లేకుండా మనం పోయి పెండ్ ఎత్తేయాలి, పాలు వండుకోవాలి, అన్నీ చేయాలి, చేసుకుంటేనే అలా నష్టం అయితే అస్సలు లేదు, ఏం లేదు. ఓకే, మీకు ఎన్ని ఉన్నాయన్న బర్రెలు? నాకు 15 ఉన్నాయి. ఓకే అన్న, ఎంత వస్తుంది అన్న ఇప్పుడు 20 గేదెల పేరు మీద మీకు? ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఖర్చులు అన్నీ పోను 1.8 వరకు వస్తుంది. 1.8. ఓకే, ఖర్చులు అన్నీ తీసేసి ఖర్చులన్నీ పోయి మనకు 40 మిగులుతాయి. మంచిగానే ఉంది అంతా. ఓకే, అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమన్నా సలహాలు ఇస్తారన్నా? మీరు 5 years నుంచి చేస్తున్నారు ఈ రంగంలో, దీనిలో అయినా స్టడీగా ఉండాలి, స్టెబిలిటీ ఉండాలి. ఓకే, ఏదో మనం పెట్టినాము ఎంబడే మనము దానిలో లాభాలు ఆశించడం అది కాదు. దేనికైనా వస్తాయి, బట్ వెయిట్ చేయాలి, దేనికైనా వెయిట్. అంటే ఎన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేస్తున్నా? ఇప్పుడు 1.5 years సరిపోతుంది. ఓకే, బిజినెస్ ఏదైనా సరే 6 months నీకు కొన్ని దానికే ఉంటాయి ఖర్చులు ఉంటాయి. అవును, బట్ నువ్వు 1.5 year నువ్వు స్టెబిలిటీ అయితే దాని తర్వాత నీకు లాభాలు అనేది దానంతట అయ్యే వస్తుంది. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. అన్న.